నమస్తే అండి. నేను రజాక్. చాలా దారుణంగా ఉన్నారు మహిళలు. కుకట్పల్లిలో ఒక ఘోరం అయితే జరిగింది. నిన్న ఒక ఘోరం కూడా జరిగింది. కేరళలో ఒక వ్యక్తి బస్సులో తనని టచ్ చేశాడని చెప్పేసి ఒక వీడియో పెట్టడంతో ఆ వ్యక్తి చచ్చిపోయినాడు. ఇప్పుడు మరణించినాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఏంటంటే ఒక వైఫ్ వాళ్ళ హస్బెండ్ని చంపేసింది. అదేమంటే మంచం కోడుకు తగిలి చచ్చిపోయాడు తాగొచ్చు అని చెప్తే అసలు విషయం ఏంటంటే ఊరేసి చంపేసినాడు. విషయంలోకి వెళ్తే నిత్యం తనను వేధిస్తున్నాడని భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసిందో ఇల్లాలు. అది మరి నాకు అర్థం కాలేదు. నిన్న జరిగినటువంటి సంఘటన మీద ఎవరైతే కొంతమంది మొన్న మహిళలు మాట్లాడినారు కదా, బట్టల మీద గిట్టల మీద ఆటి మీద ఈటి మీద రకరకాలుగా స్పందించినారు కదా. మగోళ్ళు అది, మగోళ్ళు ఇది, మగోళ్ళు రేపిస్టులు అజ్జాతారు ఇజ్జాతారు రామ్దేవ్ బిష్ అన్నారు కదా. మరి వీళ్ళు ఎంతమంది స్పందించినారు, ఎంతమంది రియాక్ట్ అయినారు, ఎంతమంది వాళ్ళు ఒక ఒపీనియన్ చెప్పినారు. ఇప్పుడు ఆ మహిళ వీడియో తీసి దాన్ని రచ్చ చేయడం కారణంగా మరి చచ్చిపోయాడు కదా. మరి దానికి సంబంధించి సోకాల్డ్ మహిళా మహిళలు ఎక్కడ రియాక్ట్ అయినారు కొంతమంది. నేను అందరిని అనట్లేదు, ఎందుకంటే వాళ్ళలో చాలా మంది ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు, ఏకి పారేస్తున్నారు ఒక్కొక్కరిని. అలాగే మరి కొంతమంది ఉన్నారు ఏకి పారేస్తున్నారు. వాళ్ళందరూ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాని 40 మంది మీద కేసు పెట్టారంట క్వశ్చన్ చేసినందుకు. అంటే వీళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, వీళ్ళు ఏదైనా చేయొచ్చు, వీళ్ళని క్వశ్చన్ చేస్తే మాత్రం ఇది దరిద్రం వచ్చింది అనమాట. ఇప్పుడు ఏంటంటే వేధిస్తున్నాడని భర్త మెడకు చున్నీ బిగించేసి హత్య చేసింది ఒక పతివ్రత శిరోమణి, ఒక ఉత్తమ ఇల్లాలు. మరి దీనికి సంబంధించి ఏం స్పందిస్తారు, దీనికి సంబంధించి ఏం రియాక్ట్ అవుతారు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మాట్లాడి ఈ విషయం మీద చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నా ఉన్నారు నెటిజన్. ప్రజలు కోరుకుంటా ఉన్నారు, అమ్మా అనవసర విషయాల్లోకి శివాజీ గారిని లాగేద్దామే, అనవసర విషయాల్లోకి మరొకరిని లాగేద్దామే. మరి ఈ విషయం ఇక్కడ ఒక మహాపతివ్రత శిరోమణి ఒక భర్తను అతి కిరాతకంగా చంపితే మరి దీని మీద మీ ఒక ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి అడగడం అయితే జరుగుతూ ఉంది. తాగిన మైకంలో మంచం కూడా తగిలి చనిపోయాడని నమ్మించింది. మరి నమ్మించింది అట చేసింది. మరి అయితే పోస్ట్ మార్టం నివేదిక ఆమె దురాగతాన్ని బయటపెట్టింది. హైదరాబాద్ కూకట్పల్లి ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ అద్భుతాలన్నీ ఈ మధ్యకాలంలో కూకట్పల్లిలో జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఏదో చిన్న గొడవ అయిందంట, పుట్టింటికి వెళ్ళిందంట, తిరిగి వచ్చిందంట, వెంటనే సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందంట. అదేమంటే నా హస్బెండ్ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అని చెప్పి శివ గారు చెప్పిందంట. ఎటువంటి కథలో. నెక్స్ట్ అలాగే సిఐ సుబ్బారావు గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలో తూర్పు దిగవల్లి గ్రామానికి చెందినటువంటి జగ్గవరపు సుధీర్ రెడ్డి, ఈయనకి 44 సంవత్సరాలు. పాపం అదే ప్రాంతానికి చెందిన బ్రహ్మ జ్ఞాన ప్రసన్నతో వివాహం అయింది. సో నూరేళ్ళు కలిసి ఉంటారంటే మధ్యలో ముగిచ్చేసింది. కొన్నాళ్ళుగా వారు హైదరాబాద్ కూకట్పల్లిలోని వివేకానంద నగర్ లో నివాసం ఉంటున్నారు. ప్రైవేట్ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్ గా సుధీర్ రెడ్డి పనిచేస్తూ ఉండగా భార్య ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో ఉంచి తిండి పెడతా ఉంటే ఇలాంటివి జరుగుతాయి అనమాట. అట్లాగుంది కొంతమందిని చూస్తూ ఉంటే. అంటే అందరూ అనట్లేదు, మళ్ళీ అందరూ అనేరు, అందరినీ కాదు. ఇదిగో ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, కొంచెం అత్యద్భుతమైన మంచి మేధాశక్తితో ఉన్నటువంటి తెలివితేటలు ఉంటారు కదా, చున్నీతో ఊరేసేసి మెడకి ఏదో తగిలింది, తలకి ఏదో తగిలింది అని చెప్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం. పాపం ఏం చేస్తున్నాడు, ఇంకా ఇంట్లో ఉండినారు. వీరిద్దరికి ఒకరికి అనుమానం ఉండేది. దీంతో రోజుకి గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 23 రాత్రి తాగిన మైకంలో తన భర్త మంచం గొడవ తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు జానప్రసన్న తన బంధువులకు ఇరుగు పొరుగు వారిని నమ్మించింది. మృతుడి సోదరి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల వచ్చినటువంటి పోస్ట్ మార్టం నివేదికల్లో సుధీర్ రెడ్డి హత్యకు గురైనట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు ప్రసన్నను అదుపులో తీసుకుని విచారించారు. రోజు తాగొచ్చి వేధిస్తున్నందున తన భర్త గొంతుకు చున్నీ బిగించి హత్య చేసినట్టు అంగీకరించింది. సూపరమ్మ. ఒకరిని హత్య చేసే అంత వచ్చిందంటే కథ. ఇది తాగుపోతే ఎవరు అయితే కాదు. వీడు తాగొత్తే ఏం చేసిద్ది, ఇవాళ అమ్మగారి ఇంటికి పోతుంది, లేదంటే వేరొక ఇంట్లో చూసుకుంటుంది, వేరే ఇంటికి వెళ్ళిపోతుంది, అంటే వేరే ఇల్లు అద్దెకి తీసుకొని పోతుంది. కానీ మొగుడిని చంపే అంత ఇక్కడ కథ నడిచిందంటే ఇక్కడ ఏదో ఉంటుంది. ఏం లేదు, మనకి ఎక్కడ చెప్పలేదు కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేనేం మాట్లాడట్లేదు. అయితే దీంతో పోలీసులు ప్రసన్న అదుపులో తీసుకుని విచారించారు. రోజు తాగొచ్చి వేధిస్తున్నందున తన భర్త గొంతుకు చున్నీ బిగించి హత్య చేసినట్టు అంగీకరించింది. నిందితురాలని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు తెలిపారు. సరే, మంచిది. ఇప్పుడు లైఫ్ పడింది కదా, సుఖంగా ఉండు అక్కడన్నా, సుఖంగా ఉండు. సో చాలా మంది చెప్తున్నారు ఏంటంటే వివాహేతర సంబంధాలు జలసాలకు అడ్డొస్తున్నారని, హత్య చేస్తున్నారు భార్యను, చున్నీతో ఉరివేసి చంపినట్లు పోలీసులు విచారణ అంగీకరించినటువంటి భార్య అని చెప్పేసి పోస్ట్ యొక్క సారాంశం. ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి. ఒకటి, ఈ రోజుల్లో మగవాళ్ళు చాలా ఘోరాలు అనుభవిస్తూ ఉన్నారు. నిజం చెప్తున్నా. ఎవరో ఒక మహిళ అందన్నమాట ఆ మాట. ఏమంటే మగవాడు వేసుకునేటటువంటి ఒంటి మీద చొక్కా చూస్తే మాత్రమే నీతిగా ఇస్త్రీగా ఉంటుంది, దాని వెనకాల ఉన్నటువంటి బనియానికి ఎన్ని పోపలు ఉన్నాయో ఎవరికి తెలియదని. అలా కూడా జీవితం అంటే. వీళ్ళ పాపం ఆయన లెగిసి, సుధీర్ రెడ్డి గారు పొద్దున్నే లెగిసి ఆఫీస్కి పోయి పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ కష్టపడి ఇంటికి వచ్చి
ఎత్తే ఏడ్చావు సుక్క, అలవాటు ఉంది కాబట్టి వేసాడు. మరి వేసినంత మాత్రాన తాగొచ్చి ఇప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు పోతాడండి, ఆడుకో ఆఫీస్కి పోతాడు, ఇంట్లో కూర్చోడు కదా పెళ్ళాం ముందు, భార్య ముందు లెగిసిన కాడ నుంచి నా పెళ్ళామే ఇదే 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 అని చెప్పి ఏం ఉండదు కదా. మహా అయితే ఆదివారం పూట ఒక సెలవు ఉంటుంది. ఏ కంపెనీలు ఉద్యోగం చేస్తున్నా ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ లేవు, ఎక్కడ ఉన్నాయి, సెలవు తీసేసినారు కదా, అందరూ కూడా ఏదో ఒక ఆఫీస్కి పోవాల్సిందే కదా. సో పోతా ఉన్నాడు. సో ఉన్న ఆ పడుకోవడానికి వచ్చినటువంటి టైము ఏది, ఈవినింగ్ ఎప్పుడో 9ంటికి 8ంటికి వస్తాడు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగవడం, మళ్ళీ 9ంటికి పోవడం. ఏం లేదు ఇక్కడ ఒక శివరాత్రికి అలాంటి జీవితం అంటే ఒక మగోడిది సెక్యూరిటీ గార్డ్ జాబే, అంతకు మించే ఉండదు. కేవలం పడుకుంటానికి మాత్రం ఇల్లు, అంతకు మించే ఉండదు, అక్కడ కథ నడవదు. రావడం, తినడం, పడుకోవడం, తెల్లారడం, మళ్ళీ వెళ్ళడం, ఇది బానిస బతుకు అనమాట. ఇలాంటి బతుకుతున్నటువంటి పాపం ఇన్ని తాగొస్తున్నాడు అని చెప్పేసి కుక్కను కొట్టినట్టు కొట్టడమే కాకుండా వేసేసింది. దీంతో అంతా చచ్చిపోయినాడంట. పైపెచ్చు అసలు మనుషులు చంపడానికి భయం రావట్లేదు, అదే నాకు అర్థం కావట్లేదు. అరే ఒకటి కాదు రెండు కాదు, ఒకడేమో డ్రమ్ముల్లో కూర్చిద్ది ఒక మహాతల్లి, ఇంకొక తల్లి ఏమో నరక్కొని నరికేసిద్ది, కొయ్యకొని కోసేసిద్ది, చేయకొని చేసేస్తా ఉంటది. ఈ మధ్యకాలంలో ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు బ్రహ్మం గారు ఇప్పుడు ఏదో చెప్తా ఉంటారు కాలజ్ఞానం ప్రకారం, ఇవన్నీ కూడా కలికాలంలో జరుగుతాయని. అలాగే ఈ కలికాలంలో చూడకున్నటువంటి దుర్మార్గాన్ని కూడా చూస్తూ ఉంటారు. 44 ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళ క్రితం పెళ్ళిళ్ళు అయ్యి ఉంటే, ఏ లోకం, ఏ సంత, ఇప్పుడేందో ఈ అక్రమ సంబంధాలు ఏంటో, ఈ కథలేంటో, ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు. నేను ఒక వీడియో బయటకు వచ్చింది, దాని గురించి నేను మాట్లాడాను. ఆ వీడియో ఉద్దేశం ఏంటంటే, ఒక మహిళా దేవత, కరీంనగర్ అనుకుంటే మహాతల్లిది, హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి దాదాపు ఆమె గారు 1000 మందిని ట్రాప్లో వేసి దాంతో 100 మందితో నడపాల్సిన కార్యక్రమం నడిపి ఆ వీడియోలన్నింటినీ కూడా రికార్డు చేసుకొని అక్షరాల ఆ వీడియోలు తిరిగి అలాగే పంపించి బ్లాక్మెయిల్ చేసి మీరు డబ్బులు ఇస్తారా సస్తారా, లేదంటే కనుక మిమ్మల్ని రోడ్డుకి ఇడుస్తాం, మీకు సంబంధించినటువంటి మీరు చేసినటువంటి కథకి సంబంధించినటువంటి అన్ని వీడియోలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజుకుంటున్నటువంటి పరిస్థితి. 100 మంది అంట నాట్ అవుట్. జాగ్రత్త బాబు, తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న ముఖ్యంగా ఆ హాస్టల్ ఆ చుట్టుపక్కల ఉన్న కొంచెం జాగ్రత్తగా ఉండండి. 10,000 కేసులు ఉన్నాయంట, కేసులు 10,000 ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి ఆ విషయాల్లో కూడా. నెక్స్ట్ ఇంకా మహాతల్లి చిన్న పిల్లల వీడియోలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేయడం, దాదాపు 20,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారట, 1000కి పైగా పోస్టులు ఉన్నాయట. పైపెచ్చు ఇన్స్టాగ్రామ్ మొత్తం చూస్తే అన్ని నీతి కబుర్లట, భర్త భార్య అన్యోన్యత గురించి ఆ కబుర్లు చెప్తా ఉంటుందట. కట్ చేస్తే నడిపే వ్యవహారం ఇదనమాట. సరే వింత ఏంటంటే ఆ మొగుడు అన్నిటికీ సపోర్ట్ చేయడం అట, లేకపోతే ఆడు కూడా చిన్నయో లేకపోతే ఏదో ఏడవే చేసేదేం లేదు. అక్కడ ఆడు పర్ఫెక్ట్గా పెళ్ళాన్ని చేసే కార్యక్రమాన్ని రికార్డ్ చేయడం కోసం అని చెప్పి కెమెరాలు పెట్టడేమో మరి దిక్కుమాల నాకైతే తెలియలేదు, కానీ నాకైతే అదే అనిపించింది. పెళ్ళం దిక్కుమాలను పని చేస్తుంటే ఈ పనికిమాలను వచ్చేసి కెమెరా రికార్డింగ్ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి పనుల దిగజారుడు పనుల సమాజంలో జరిగేది. అసలుకి ఏందో చిత్తకార్చి కుక్కల కంటే దరిద్రంగా తయారవుతున్నారు ఈ రోజున సమాజంలో కొంతమంది వ్యక్తులు. ఏమేమో మొగుడిని చంపింది, ఎవరో బ్రహ్మ జ్ఞాన ప్రశ్న, ఎంత మంచి పేరు అమ్మాది, ఎంత మంచి పేరు. దేవుళ్ళ పేర్లు పెట్టుకుని దిక్కుమాల పనులు ఏంటి, ఇష్టం వచ్చినట్టుగా మొగుళ్ళు మార్చడం ఏంటి, లేకపోతే వెళ్ళిపోవటం ఏంటి, వింతలు. అసలుకి 60 ఏళ్ళ ముసలావిళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా ఈ మధ్య లేచిపోతున్నారంట వింతగా. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ కలికాలం వచ్చేసిందిరా బాబు, ఇది చలికాలం కాదు నిజంగా కలికాలమే. ఈ కాలంలో అన్ని ఇట్టగే ఎలాంటి దరిద్ర కొట్టు పనులు జరుగుతూ ఉంటాయి అనేది అనిపిస్తూ ఉంది. 1000 మంది అంటే ట్రాప్లో పడింది. ఇన్స్టాగ్రామ్లో సొల్లు గార్చకండి, రికార్డింగ్లు అవుతూ ఉంటాయి, సొల్లు గార్చకండి. మీ ఫోన్ నెంబర్లు అన్ని ట్రాప్లో చేసి పెట్టుకుంటారు. 1000 మందిలోనంట డబ్బున్న బ్యాచ్ మాత్రమే సెలెక్ట్ అంటాడు. చక్కగా సెలెక్ట్ చేసుకుని వాడికి ఒక రూమ్ అని చెప్పి ఆ ఓయోకో లేకపోతే ఆ హోటల్కో ఎగ్గకూడదు తీసుకెళ్ళడం. ఆ తీసుకెళ్ళేకంటే ముందే వీళ్ళు ఆడికంటే ముందు వెళ్ళిపోవడం అంట, వెళ్ళిపోయి చక్కగా ఎక్కడికక్కడ కెమెరాలు ఫిక్స్ చేయడం అంట, తర్వాత అంతా పని అయిన తర్వాత వెళ్దాం అంట, ఆ తర్వాత 4 రోజులు ఫోన్లు చేయడం అంట. ఇలా 100 మంది అంట. దీంట్లో వింత ఏంటంటే కొంతమంది పేరున్నటువంటి వ్యక్తులు, కొన్ని పార్టీలకు సంబంధించి రాజకీయంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఎవరో కూడా ఉన్నారంట తెలంగాణకు సంబంధించి. అంత దుర్మార్గమైన స్టేజ్లో ఉంది ఈ రోజున. ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు కర్ణాటక అనుకుంటా డిఐజీ ర్యాంక్ అంట. బా ఏమో అద్భుతమైన వీడియోలు రిలీజ్ చేసినాడు, అద్భుతమైన వీడియోలు. ఏంటది, అది కూడా పోలీస్ స్టేషన్లోనా? ఏం జరుగుతుంది బ్రో సమాజంలో? మీరు అడగవచ్చు 4 గదులు అంతా జరగట్లేదు, ఎంతమంది ఎలా పుట్టారని చెప్పేసి అడగవచ్చు. అవి చేయడానికి కొన్ని ప్లేసెస్ ఉంది, కొంత విధానం ఉంది, పద్ధతులు ఒక విధానం పెట్టినారు పెద్దలు. ఒక పెళ్లి వ్యవస్థ, దాని తర్వాత పిల్లలు పుట్టక జన్మ సావడాలు, రొమాంటిక్ వేలు, ఆ కుటుంబ సమేతాలు, ఆ 4 గదులు, వీటి మధ్య ఉంటుంది వ్యవహారం అంతా. ఇదే బహిరంగం అయిపోయింది. ఈ హైదరాబాద్లో చూస్తే ఆ హాస్టల్ ముందు జరిగినటువంటి రచ్చ చిన్నది చితకదైతే కాదు. చెప్తున్నా కదా 1000 కేసులు ఉన్నాయంట.
ఏ కేసు కానీ అయ్యిందా? ఏంలే, మొత్తం ఇంకా సావే. ఇదిగో ఇలా మొగుడే పెళ్ళాన్ని పంపించేటటువంటి జనాభా నడుస్తున్నటువంటి ఈ రోజుల్లో మన జాగ్రత్తల్లో మనం ఉండకపోతే ఎట్లాంటి పెళ్ళాలు వస్తారు. సుధీర్ రెడ్డికి పట్టిన గతే పట్టుతుంది. మేము ఒప్పుకొని ఉండడు, సుధీర్ రెడ్డి ఒప్పుకొని ఉండడు. నేను ఆ ఇష్టమైన తిరుగుతానంటే ఒప్పుకొని ఉండడు. తాగుడు ఎందుకు బానిస అవుతాడు? పెళ్ళానికి తప్ప దేనికి ఏ విషయంలో బానిస అవుతాడు? అయినాడు, చేశారు. సో మనోడు పెళ్ళ మాట వినట్లేదు, ఏం చేస్తాడు? అయ్యింది, మొత్తానికి ఎదురు తిరిగినాడు, గెట్ కొడితే దెబ్బకు చచ్చినాడు, ఊరేస్తుంది. నవ్వాలేడో అర్థం కాదు ఇలాంటివన్నీ చూసినప్పుడు. ఇది అక్కడేమో కర్ణాటకలోనేమో ఆ మహాతల్లి సెల్ఫీ వీడియో తీస్తా నన్ను ఎక్కడో టచ్ చేశాడని చెప్పేసి ఆడి చావదేంగే. ఇటు వెళ్తేనేమో డిఐజీ ర్యాంక్ అధికారి ఏకంగా పబ్లిక్ లోనే పనులు కూడా చేయకుండా చేస్తుండే. ఇటు పక్క వస్తేనేమో ఈ మహాతల్లి బ్రహ్మజ్ఞాన ప్రసన్న ఏకంగా మొగుడిని చంపేసే. ఇంకో పక్క వెళ్తే ఆ లిల్లీలో ఎవరు అంట మరేమో ఆ మహాతల్లి ఏకంగా మొగుడు చాలా మంచి సపోర్టుతో అద్భుతమైన కళాఖండాలను తెరకెక్కించి 1000 మందిని ట్రాప్ లో పెట్టి 100 మందితో చక్కటి వీడియోలు చేసి అద్భుతంగా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే మహానుభావుడు ఎవడో దొరికిపోతే వాడి దగ్గరికి వెళ్ళి ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుంది, నన్ను హింసిస్తుందని చెప్తే పోలీసులు రంగంలో దిగి అరెస్ట్ చేస్తే బొక్కలో ఉన్నటువంటి పరిస్థితి. చెప్పే కదా, ఇది కలికాలం. చలికాలం పక్కన పెట్టి ఇది కలికాలం. ఈ కాలంలో దుర్మార్గాలు, దారుణాలు, కిరాతకాలు, నీచత్వం, దుష్టత్వం, పాపత్వం ఇవన్నీ కూడా పెట్టరైపోతాయని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ కలికాలం అన్నమాట. అది సంగతి. మంచం కూడా తగిలిందని చెప్పేసి చనిపోయాడని నమ్మించే యత్నం చేసిందంట. పోస్ట్ మార్టం నివేదికలో బయటకు అయితే ఈ దరిద్రాలన్నీ బయటకు వచ్చినట్ట. కాబట్టి అబ్బాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెళ్లిళ్ళ విషయంలో 1-4 సార్లు కనుక్కోండి. లేదంటే కొయ్యకోండి కోసేస్తున్నారు, చేయకుండా చేసేస్తున్నారు, పడకుండా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం అయితే జాగ్రత్తగా ఉండండి.